హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు? మిత్రులారా, మరి ఈ రోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ లేటెస్ట్ న్యూస్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది చాలా వరకు ప్రయోజనకరమైనటువంటి న్యూస్ అనే చెప్పాలి. ఇందులో మొదటగా రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతోనే డిఎస్సికి అనుమతించాలి అంటూ వచ్చినటువంటి వార్త అండి ఇది. ఇది ఈనాడు వార్తాపత్రికలో వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45% ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ నిబంధన వల్ల ఇప్పటికే చాలామంది అనర్హులుగా మారేటువంటి ఉద్దేశాన్ని కూడా జనాలు చూశారండి. నిరుద్యోగులు చాలా భయపడ్డారు. ఒక రకమైనటువంటి ఆందోళనతో మరి లోకేష్ గారికి వినతి పత్రాలు అందించారు. ఎమ్మెల్సీల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా కూడా వినతులు వెళ్ళాయి. దాన్ని మరి పరిశీలనలోకి తీసుకున్నారు ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు తర్వాత ఇక్కడ ఉండాలని ఒకటి నిబంధన పెట్టారు. కానీ గత ఏడాది నిర్వహించినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లోగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కులను అనుమతించారు. అలాగే బీఈడీలో డిగ్రీ 40% కూడా సరిపోయేది. అయితే బీఈడీ చేసి టెట్ రాసిన తర్వాత ఇప్పుడు కొత్తగా 45% మార్కుల నిబంధన పెట్టడం మీద అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మార్కుల శాతాన్ని తగ్గించాలని పలువురు వినతులు సమర్పించారు. దీనిపై స్పందించినటువంటి పాఠశాల విద్యాశాఖ 40% మార్కులతో అభ్యర్థులను అనుమతించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది, మంచి వార్త. చాలామంది 40% ఉంది అని చెప్పి భయపడుతూ ఉన్నారు. అంటే ఎక్కువ మంది ఇక్కడ కోచింగ్లు తీసుకున్నటువంటి వారు, ఇప్పటికే కోచింగ్లో ఉన్నటువంటి వారు కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి విషయం ఇది. పర్సంటేజ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి గత ఇటు డిగ్రీలో కానీ లేకపోతే బీఎడ్లో కానీ పర్సంటేజ్ రైజింగ్ అవ్వడం అనేది కష్టం కాదు. ఇంకొకటి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఇప్పట్లో చాలా బాగుంది, కానీ గతంలో పేపర్ వాల్యుయేషన్ చాలా టఫ్గా ఉండేయండి. కాబట్టి పర్సంటేజ్లు అంత ఎక్కువగా ఇచ్చేవారు కాదు. కాబట్టి దీని మీద 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి వార్త. డిఎస్సిలో డిగ్రీ అర్హత మార్కులు తొలగించాలి. డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హత మార్కుల నిబంధనలను సడలించాలి అని చెప్పి షెడ్యూల్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి సుధాకర్ శనివారం ప్రకటన విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాయడానికి ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45%, జనరల్ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలనే నిబంధన అడ్డంకిగా మారిందని చెప్పారు. డిగ్రీలో 40% మార్కులున్నా కూడా 2024లో టెట్ రాయడానికి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. డిగ్రీలో మార్కుల సీలింగ్తో వేలాది మంది డిఎస్సి రాసేందుకు అర్హత కోల్పోతున్నారని చెప్పారండి. ఇది ఈ రోజు వచ్చినటువంటి వార్త. తర్వాత మరొక వార్త ఏంటి అంటే ఈ రోజు వచ్చింది డిఎస్సి వెబ్సైట్లో మార్పులు అంటూ వచ్చినటువంటి వార్త. 10th ఇంటర్ మార్కుల పర్సంటేజ్ తొలగింపు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు సమస్య కూడా పరిష్కారమైంది. డిగ్రీలో 35% మార్కులను కూడా దరఖాస్తుకు అప్లోడ్ చేసుకోవచ్చు అని అవకాశం కల్పించినట్లుగా డిఎస్సి వెబ్సైట్లో మార్పులు జరిగినట్లుగా వచ్చినటువంటి వార్త అండి ఇది. ఒకసారి చూద్దాం. మెగా డిఎస్సి 2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 10th ఇంటర్ మార్కుల పర్సంటేజ్ సీలింగ్ తొలగించింది. డిఎస్సి వెబ్సైట్లో అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులపై శుక్రవారం మెగా అగచాట్ల డిఎస్సి పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనం మీకు తెలుసండి. వీడియో కూడా దీని మీద చేయడం జరిగింది. అయితే దీని మీద స్పందించినటువంటి విద్యాశాఖ సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వ్డ్కి అయితే 45% ఉండాలి అనేటువంటి తప్పనిసరి చేసింది కదండి. ఇప్పుడు ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50%, 45% మార్కులు కూడా నిర్ణయించింది. అయితే ఈ మార్కుల శాతం కనీస విద్యార్హతలైన స్కూల్ అసిస్టెంట్లకు 10వ తరగతి ఇంటర్లోనూ అనుసరించడంపై అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల యొక్క దరఖాస్తు ప్రక్రియ ముందుకు వెళ్ళేది కాదనమాట, ఇన్వాలిడ్ అని వచ్చేది. అలాగే బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వారికి కూడా అర్హత కల్పించారు. అయితే వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతో పాటు ఇటు ఓపెన్ స్కూలింగ్లో 10th ఇంటర్ పూర్తి చేసిన వారికి కూడా ఆప్షన్ లేదండి. ఇది కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు. వీటితో పాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్లో మార్పులు చేశారండి. ఇది చాలా వరకు కూడా మరి మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అలాగే మరొకటి, డిగ్రీలో 35 మార్కులకు కూడా అప్లోడ్పై ఆశ్చర్యం. ఎస్జిటి రాసే వారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 45% మార్కులు తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50%, 45%, పీజీటీలకు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 55%, 50%గా మార్కుల సీలింగ్ పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కుల కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియల్లో ఎర్రర్ చూపించి ఉండేది. కానీ శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు
35% మార్కులున్నా కూడా దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇది ఆనందంతో కూడిన ఆశ్చర్యమే కాబట్టి మంచిదేనండి. చాలామంది రాయడానికి అవకాశం ఉంది. ఏళ్ల తరబడి నేను నిరీక్షించినటువంటి వచ్చాక నోటిఫికేషన్ అండి ఇది. గత 7 ఏళ్లుగా మరి ఎటువంటి నోటిఫికేషన్ లేదు. మరి ఇప్పుడు మార్కులు అడ్డంకి ఎలాంటివి అంటే మరి చాలా కష్టం. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ ఆప్షన్ డిగ్రీ కోర్సులో స్పష్టంగా చూపించినట్లుగా 10వ తరగతి ఇంటర్‌లో ఆప్షన్ చూపించట్లేదని కూడా అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా డిగ్రీలో మార్కుల పర్సంటేజ్ నోటిఫికేషన్‌లు ఇచ్చినట్టుగానే ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్‌తో డిగ్రీ ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌కు మాత్రమే అర్హులని, వీరు ఫిజికల్ సైన్స్ రాసేందుకు అర్హత లేదు అని అన్నారు. గమనించండి ఇదొకటి. ఇదొకటి మీరు కొంచెం గమనించాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ ఎంపీసీఎస్ అంటారండి ఇది. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్‌తో కనుక మీరు డిగ్రీ చేస్తే మీరు కేవలం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌కి మాత్రమే అర్హులు. ఫిజికల్ సైన్స్ రాయడానికి అర్హత లేదు అని అన్నారు. కాగా మే 15 వరకు డిఎస్సి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే మారినటువంటి ఈ నేపథ్యంలో అప్లికేషన్ గడువు ఖచ్చితంగా పెంచుతారనే ఉంది. అయితే మరొక వార్త ఏంటంటే హల్చల్ చేసినటువంటి వార్త, టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి లోకేష్కు అభ్యర్థుల విన్నపం అంటూ వచ్చినటువంటి వార్త మరింత ప్రాచుర్యాన్ని కోరుకుంది. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్లో అర్హత సాధించాలనే నిబంధన ఉండడంతో ఇటీవల బీఈడి, డిఈడి వంటి ఇవి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు గత టెట్లో అర్హత సాధించలేని వారు, రీసెంట్గా వచ్చినటువంటి వీరు మాత్రమే కాదు, గత టెట్లో 50% క్వాలిఫై కాలేదనమాట అండి. ఇటువంటి వారు కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్కి మరి పోటీ పడాలి ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ మొన్న 2024 అక్టోబర్లో నిర్వహించినటువంటి ఆ టెట్ కూడా పేపరు కొంచెం టఫ్గానే ఉంది. అంతే తప్ప మరేది కాదు. అయితే ఇక్కడ అర్హత సాధించలేనటువంటి వారు, అలాగే రీసెంట్గా పాస్ అయినటువంటి బీఈడి, డిఎడ్ వీరు కూడా ఎంత ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే గత అక్టోబర్లో మొదటి విడత నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు. నిజానికి ఒక అభ్యర్థి ఎన్నిసార్లైనా టెట్ రాయొచ్చు. ఏ ప్రయత్నంలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణలో తీసుకుని డిఎస్సిలో 20 మార్కులు వెయిటేజ్ ఇస్తారన్న విషయం తెలిసిందే కదండి. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిల్, సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతూ ఉన్నారు. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా వ్యవస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కూడా అంటున్నారు. అయితే వీరికి ఇటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్సీలు, అలాగే ఎమ్మెల్యేలు కూడా వీరికి మరి సపోర్టెడ్గానే ఉన్నారు. ఇప్పుడు మరి టెట్ నిర్వహించాలి అనేటువంటి పరిస్థితి కనుక మళ్ళీ వస్తే ఎగ్జామ్ ఖచ్చితంగా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా విద్యాశాఖ దీని మీద ఒక యాక్షన్ ఏదో ఒకటి తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పర్సంటేజ్ల గురించి అడిగారు, మీరు విజ్ఞప్తులు అందించారు. ఖచ్చితంగా దానికి అనుకూలంగా, సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల క్షేమం, నిరుద్యోగుల యొక్క ఆశలు నెరవేరాలని ప్రభుత్వం ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి మరొక దశలో ఒకవేళ వీళ్ళని అంటే ఈ 2 లక్షల మందికి కూడా న్యాయం జరగాలి అనుకుంటే టెట్ నిర్వహించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లేదా టెట్ నిర్వహించకుండా మరొక ప్రత్యామ్నాయం కూడా వీరు ఆలోచిస్తారేమో కూడా చూడాలి. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ వర్గీకరణ అది ఆర్డినెన్స్ వచ్చింది కాబట్టి ఈ ఆర్డినెన్స్ చెల్లదు అంటూనేమో మళ్ళీ హైకోర్టులో ఇంకొక పిటిషన్లు కొన్ని అవ్వాయి. తర్వాత దీంతో పాటు మరొకటి గందరగోళం ఏంటంటే నార్మలైజేషన్. ఈ నార్మలైజేషన్ వల్ల మాకు సరైనటువంటి న్యాయం జరగదు. ఒకే జిల్లాలో ఒకే పేపర్ ద్వారా అభ్యర్థులందరినీ కూడా మీరు ఎన్నుకోవాలి తప్ప ఈ నార్మలైజేషన్ ఉన్నప్పుడు కొంతమంది నష్టపోతారు, కొంతమందికి ఇది మేలు చేకూరుస్తుందని కూడా అభ్యర్థులు ఒక ఆందోళనలో ఉన్నారు. ఈ నార్మలైజేషన్ మీద కూడా స్పష్టమైనటువంటిది ఉండాలి. ఇప్పటికే నోటిఫికేషన్లో నార్మలైజేషన్ ఉంటుంది అన్నారు. వివిధ సెషన్స్లో ఎగ్జామ్ రాయడం వల్ల ఒక్కొక్క సెషన్లో పేపర్ ఈజీగా ఉండొచ్చు, టఫ్గా ఉండొచ్చు. అభ్యర్థులలో మార్కులు కలిసినటువంటి వారికి బాగానే ఉంటుంది, కానీ మార్కులు కలవలేనటువంటి వారికి కూడా మరి ఇబ్బందే కదండి. ఒకసారి చూడండి, ఒకప్పుడు నార్మలైజేషన్ చేసినప్పుడు 150కి 151 మార్క్స్ వచ్చాయి. ఇది చాలా హాస్యాస్పదం. కాబట్టి ఇలాంటివి ఏమీ కూడా లేకుండా నార్మలైజేషన్కి తావీ లేకుండా ఒకే జిల్లాలో ఒకే పేపర్ ద్వారా కూడా మీరు పెట్టుకోవచ్చు. అవసరమైతే ఆన్లైన్లోది కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా దీనికి పరిశీలనగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వయోపరిమితి గురించి కూడా మరి నిన్నటి వార్తాపత్రికల్లో
చాలా వార్తలు వచ్చాయి. ప్రభుత్వానికి కూడా ఎన్నో విజ్ఞప్తులు, వినతులు వెళ్ళాయి. కాబట్టి వారు కోరుకుంటున్నట్టు 46 ఆర్ 47 వయో పరిమితి ఉండాలి. మీకు మరికొన్ని అప్లికేషన్స్ మేము పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు న్యాయం చేయండి అంటూ ప్రభుత్వానికి వాళ్ళు వినతులు, విన్నపాలు మరి అందించిన నేపథ్యంలో ఒక పక్క టెట్ కావాలనేటువంటి వారు, మరో పక్క మాకు వయో పరిమితి పెంచండి అనేటువంటి వారు, ఇలాంటి అనేకమైనటువంటి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు మరి తీసుకుంటుందో ఖచ్చితంగా వేచి చూడాలి. ఎందుకంటే వీలైనంత త్వరగా డిఎస్సిని నిర్వహించి విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే ఉపాధ్యాయులను అందించాలనేటువంటిది కూటమి ప్రభుత్వం కలగా ఉంది. అయితే మరొక పక్కేమో ఇక్కడ మాకు సమయం కూడా సరిపోవడం లేదనేటువంటి విజ్ఞప్తులు కూడా చాలా ఎక్కువ వెళ్ళాయటండి. అంటే కేవలం మాకు 45 రోజులు మాత్రమే ఇచ్చారు, ఇంత తక్కువ టైంలో మేము సిలబస్ని కవర్ చేయలేకపోతున్నాము అనేటువంటి వారు కూడా ఉన్నారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ, జేఏలు, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు చాలామంది ఇటు డిఎస్సికి కూడా సిద్ధపడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మేము అటు ఏపీపీఎస్సీ, జేఎల్, డిఎల్ రాసుకోవాలా, లేకపోతే ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలన్న అనేది కూడా వారికి తెలియడం లేదు. ఇందులో చాలామంది దిగువ మధ్య తరగతి వారు కాబట్టి వీరు ఉద్యోగాలు చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వారికి సమయం లేదు. కొంతమంది ఏమంటారంటే అండి, మామూలుగా కోచింగ్లో తీసుకున్నటువంటి వారు వారికి ఫుల్ టైం అంటే 24 అవర్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి. వారు ఒక రకంగా స్పందిస్తారు. కొంతమంది ఎలా ఉంటుందంటే వారు ఉద్యోగాలు చేసుకుంటూ మిగిలినటువంటి లిమిటెడ్ టైంలోనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా విన్ అవ్వాలి, ఈ పరిస్థితులు మార్చుకోవాలని వారు తాపత్రయపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే మంచి చిత్తశుద్ధితో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ఒక ప్రయోజనకరమైనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరిచే దిశలో స్పందించి విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు చేయాలని మరి ఆశిద్దాం. తర్వాత ఇటు మరి వర్గీకరణ విషయం మరి ఎటు తేలనుందో తెలియదు. ఆర్డినెన్స్ అయితే ఇచ్చారు, వీళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. మరొక పక్క ఇటువంటి కోర్టు కేసులకు, న్యాయ వివాదాలకు తావివ్వకుండా డిఎస్సి నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం కోరుకుంది, అందరూ కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో మరి ఎలాంటివో చూద్దాం. అయితే ఇప్పటికే వెబ్సైట్లో మార్పులు చేసి పర్సంటేజ్ విధానాన్ని మరి పరిష్కరించినందుకు ప్రభుత్వానికి మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మరి ప్రిపరేషన్ అయితే మాత్రం ఆ పొద్దు వాయిదా పడుతుందా లేదన్న దాని మీద స్పష్టమైనటువంటి హామీ లేదు. కాబట్టి మీరు ప్రిపరేషన్ వేగవంతం చేయండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయండి. పీవీకే గైడెన్స్ ఛానల్ ఒకసారి మీరు ఇందులో ప్రాక్టీస్ బిట్స్ పెడుతున్నానండి. మీకు వీలు కుదిరితే కనుక ఒకసారి ప్రయత్నం చేయండి. ఇందులో బిట్స్ కూడా లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ అంతా ఇస్తూ ఉన్నాను కాబట్టి మీరు వీటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. మరిన్ని వార్తాపత్రికలలో వచ్చేటటువంటి వివరాలను, విశేషాలను మీకు అందించి తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏదైతే ఉన్నాయో అప్ టు డేట్ మరి నేను ఈరోజు రేపట్లో మరొక వీడియో అయితే నేను చేసే ప్రయత్నం చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.